ప్రజాపాలన ప్రభుత్వంలో అర్హులందరికీ పథకాలు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి మొదటి దశలో 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయినట్లు తెలిపారు. 2 లక్షల పైచిలుకు ఉన్న రుణమాఫీ కాని వారికి మార్చిలోపు షెడ్యూల్ ఇచ్చి రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రజాపాలన వార్డు సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మొదటి దశలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అందిస్తామన్నారు. వ్యవసాయ సాగు భూమికే రైతు భరోసా పథకం వర్తిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. జనాభా ప్రతిపాదికన ప్రకారం అన్ని గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామన్నారు. నేనేమంటున్నా, రాజకీయ పార్టీకి ఒకవేళ నాకు చెప్పడం ఇబ్బంది అయితే అధికారికి చెప్పండి. నేను అధికారులను కోరుతా ఉన్నా, ఎవరు పార్టీకి సంబంధం లే, వాళ్లకు న్యాయంగా ఇది కావాలని అడుగుతా ఉన్నారు, అర్హత ఉన్నదంటే కాగితం తీసుకొని దాన్ని పరిశీలించండి. నేను మంత్రిగా ఒకరికి రేషన్ కార్డు ఇవ్వడమో లేదా ఇందిరమ్మలు ఇవ్వడమో అంటూ ఉండదు. నేను ఎవరికి రేషన్ కార్డు ఆపడమో ఇందిరమ్మలు ఆపడమో కూడా ఉండదు. న్యాయపరంగా ప్రజల ముందర లిస్టు పెట్టి అర్హత గల వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం చేస్తా. కొద్దిగా సంఖ్య ఎక్కువైతే కావచ్చు, సంఖ్య ఎక్కువ శాంక్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. తప్పకుండా ఆదర్శవంతంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో అందరికీ లబ్ధిదారులందరికీ న్యాయం జరిగే విధంగా మీ ప్రతినిధిగా గొంతెత్తి ప్రభుత్వంలో నాకు సంబంధించిన పరపతిని ఉపయోగించి అయినా కొంచెం ఎక్కువ తీసుకొచ్చి ఇస్తా. దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతూ, ఎవరైనా నేనేమంటున్నా, రాజకీయ పార్టీకి ఒకవేళ నాకు చెప్పడం ఇబ్బంది అయితే అధికారికి చెప్పండి. నేను అధికారులను కోరుతా ఉన్నా, ఎవరు పార్టీకి సంబంధం లే, వాళ్లకు న్యాయంగా ఇది కావాలని అడుగుతా ఉన్నారు, అర్హత ఉన్నదంటే కాగితం